ఒక గొరిల్లా వార్ఫేర్ జరుగుతూ ఉంది. రాజకీయ గొరిల్లా వార్ఫేర్. సో సంథింగ్ వెరీ వెరీ న్యూ. ఇన్ఫ్యాక్ట్ పోలీసులు అంటే మామూలుగా దొంగతనాలు ఎక్కడైనా జరిగితే వాళ్ళని పట్టుకునే దానికోసం పోలీసులు ఉంటారు అని చెప్పి అనుకునే పరిస్థితి నుంచి పోయి, పోలీసులు అనేవాళ్ళు ఇప్పుడు గుడులలో ఎవడో ఇంటెన్షనలీ విగ్రహాలను రాజకీయ ఉద్దేశాలతో, దురుద్దేశాలతో ఎవరూ లేని ప్రదేశాలలో ఎవరు అర్ధరాత్రి పూట, అపరాత్రి అప్పుడు అందరూ పడుకున్నాక ఎవరు లేని టైంలో తక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో ఉన్న గుడులు లో అదే పనిగా వెళ్ళి ఇంటెన్షనలీ పగలగొట్టింది సోషల్ మీడియాలో మళ్ళీ అప్లోడ్ చేయడం, దాన్ని మళ్ళీ అన్ఫార్చునేట్లీ రాజకీయ దురుద్దేశంతో, వెస్టెడ్ ఇంట్రెస్ట్తో ఉన్న మీడియా, ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, TV5 కానీ, ఇటువంటి వాళ్ళు అదే పనిగా దాన్ని పబ్లిసైజ్ చేయడం, దాన్ని ఉద్దేశించుకొని ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు బికాస్ సంక్షేమం బాగా జరుగుతూ ఉంది, అభివృద్ధి బాగా జరుగుతూ ఉంది, రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నారు, మరీ ముఖ్యంగా గ్రామ సచివాలయ వ్యవస్థ వల్ల, వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇంటింటికి సంక్షేమ ఫలాలు బాగా అందుతూ ఉన్నాయి, ప్రతి అక్క చెల్లెమ్మ సంతోషంగా ఆనందంగా ఉంది అన్నది జీర్ణించుకోలేక, తట్టుకోలేక, రాజకీయంగా ఎదుర్కోలేక, రాజకీయంగా దొంగ దెబ్బ తీసే దిశగా అడుగులు వేస్తూ చివరికి దేవుడంటే కూడా భయము లేకుండా, దేవుడంటే కూడా భక్తి లేకుండా, దేవుడి గుడులలో విగ్రహాలను కూడా ధ్వంసం చేసి దాని ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెప్పించి దాని ద్వారా లబ్ధి పొందాలి రాజకీయంగా అని చెప్పి ఆలోచన చేసే దిక్కుమాలిన స్థాయిలోకి రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది. సో ఇటువంటి నేరాలను కూడా పోలీసులు పరిగణలోకి తీసుకోవాల్సిన అన్యాయమైన యుగంలో మనం ఉన్నాం. దట్ ఈస్ వేర్ అన్ఫార్చునేట్లీ the plight of the status. But since these things are anyway happening because with a malified intent, so వీళ్ళను కూడా మనం జాగ్రత్తగా మానిటర్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ సీసీ కెమెరాలు ఎన్ని పెట్టాము అని చెప్పి చూస్తే, ఐ జస్ట్ గాట్ దిస్ రిపోర్ట్, 36,000 సీసీ కెమెరాలు ఇప్పటికే గుళ్ళల్లో మనం పెట్టాం. ఫస్ట్ టైం అసలు మన ప్రభుత్వం ఇంతకుముందు గుళ్ళల్లో సీసీ కెమెరాలు పెట్టాల్సిన అవసరం లేని పరిస్థితి నుంచి 36,000 సీసీ కెమెరాలు పెట్టి రక్షించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గుళ్ళను గోపురాలను రక్షించుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నామంటే ఎంత దారుణమైన పరిస్థితులకి రాజకీయ వ్యవస్థ దిగజారిందని చెప్పడానికి ఇది. 36,000 సీసీ కెమెరాస్ హ్యావ్ బీన్ ఇన్స్టాల్డ్. అండ్ యట్ ఇన్ని ఇన్స్టాల్ చేసినా కూడా ఎన్నని ఇన్స్టాల్ చేస్తాం, ఎక్కడని ఇన్స్టాల్ చేస్తాం? అంత దారుణమైన పరిస్థితులకి రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది. బట్ హ్యావింగ్ సెడ్ దిస్, we need to be vigilant. ఈ గొరిల్లా వార్ఫేర్, రాజకీయ గొరిల్లా వార్ఫేర్ను కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మతాలకు సంబంధించి మత సామరస్యం గురించి మాట్లాడే మాటలు పబ్లిసైజ్ కావాలి. మతాల మధ్య ద్వేషాలను, కులాల మధ్య ద్వేషాలను పెంచే కార్యక్రమం చేయాలి అని చెప్పి ఆలోచనలు చేసే వాళ్ళ మీద దయచేసి గో వెరీ స్ట్రిక్ట్, టేక్ వెరీ అఫర్మేటివ్ యాక్షన్ ఆన్ దెమ్. డు నాట్ లీవ్ ఎనీబడి, డు నాట్ స్పేర్ ఎనీబడి. అసలు ఎవరైనా కూడా ఏదైనా ఇట్లాంటివి జరిగితే ఖండించాలి, మత సామరస్యం పెంచే విధంగా మాట్లాడాలి. కానీ అలా కాకుండా మతాల మధ్య చిచ్చు పెట్టాలని, అలా కాకుండా ఈ రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఇటువంటి ఘటనలతో ఆలోచనలు, కార్యక్రమాలు చేసే దిశగా అడుగులు వేస్తే మాత్రం దే షుడ్ బి థాట్ అ లెసన్. చాలా చాలా సీరియస్గా మీ అందరికీ కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఆల్ ఆఫ్ యూ, టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. అటువంటి అన్యాయమైన పనులు ఎవరైనా చేసే పరిస్థితి ఉంటే మాత్రం
Please do not spare anybody. Take utmost care on this. మెసేజ్ కూడా ఎక్కడైనా కూడా పంపించేటప్పుడు ఖచ్చితంగా మెసేజ్ కూడా పంపించండి. గెట్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ఇట్, గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్. ఎవడు చేశాడు, ఎక్కడ చేశాడు అనేది లోతైన ఎంక్వైరీ చేయండి. టేక్ ఎ డీప్ డైవ్ అండ్ డిస్ప్లే ఇట్. ఇటువంటి వాళ్ళు ఇటువంటి అన్యాయం చేస్తూ ఉన్నది డిస్ప్లే కూడా చేసే కార్యక్రమం కూడా చేయండి. సో దట్ ఇటువంటి చేయాలని అంటే ఎవరైనా భయపడే పరిస్థితిలోకి తీసుకొని పోవాలి. అది వెరీ వెరీ క్లియర్గా దట్ ఆల్సో యూ ప్లీజ్ మేక్ షూర్ దట్ ఎస్పీస్ ఫోకస్ ఆన్ దిస్. మరి ఇన్ని కోట్ల మందికి పేదవాడికి తోడుగా ఉంటూ ఆటో డ్రైవర్లు నడుపుకుంటా ఉన్న వాళ్ళు ఆటోలు దోలుకుంటూ టాక్సీలు దోలుకుంటూ ఇబ్బంది పడకూడదని వారికి అండగా ఉంటూ ఓ వాహనమిత్ర, నేతన్నలకు అండగా ఉంటూ ఓ నేతన్న నేస్తం, మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకార భరోసా, ఫుట్పాత్ మీద చిన్న చిన్న ఇడ్లీ షాపులు పెట్టుకొని నడుపుకుంటూ, చిన్న చిన్న బంకులు పెట్టుకొని నడుపుకుంటూ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న వీళ్లకు, నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్మలకు మంచి జరగాలని ఆరాటపడుతూ వాళ్ళకు ఒక తోడు, నా రజకులకు, నా నాయి బ్రాహ్మణులకు, నా టైలర్లకు అని అండగా ఉంటూ వారికి ఒక చేదోడు. మరి ఇన్ని లక్షల మందికి ఇంత మంచి చేసి, ఇన్ని కోట్ల మందికి, లక్షలు కూడా కాదు, కోట్ల మందికి మంచి జరిగించి, ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టో అంటే ఒక చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్ కాదు. ఒక మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ అని, ఒక ఖురాన్ అని, ఒక భగవద్గీత అని మొట్టమొదటి రోజు నుంచి కూడా భావిస్తూ ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి అంతే చిత్తశుద్ధితో ఆ మేనిఫెస్టోను కూడా అక్క చెల్లెమ్మల ఇంట్లోకి తీసుకొని వెళ్ళి చూపించి మీరే టిక్కు పెట్టండి అనే నిబద్ధత గల ప్రభుత్వంగా పనిచేసాం. ఇప్పుడు జరగని విధంగా పిల్లల చదువులు, పేదరికం పోవాలి అని అంటే పిల్లల చదువులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం అని మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ పెత్తందారులతో యుద్ధం చేసి సైతం పిల్లలకి ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడమే కాకుండా టోఫుల్, ఐబీ లాంటి కళలు కూడా కలం. ఆ పేద పిల్లలకు అండగా నిలబడాలని, తోడుగా ఉండాలని, వారి చరిత్రలు మార్చాలని, ఎప్పుడు చూడని విధంగా గ్రామ స్థాయిలోనే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి సేవను అందించే కార్యక్రమం చేశాం. వివక్ష లేకుండా, కరప్షన్ లేకుండా దాదాపుగా 2,70,000 కోట్ల రూపాయల పైచిలకు ఇంటి వద్దకి అందించగలిగాం. ఇప్పుడు చూడని మార్పులు తీసుకురావడమే కాకుండా ఒక చదువుల రంగం అయితేనేమి, ఒక విద్యారంగం, ఒక వ్యవసాయ రంగం అయితేనేమి, ఒక వైద్య రంగం అయితేనేమి, ఏ పేదవాడు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు అని ఎప్పుడు ఊహించని విధంగా మార్పులు తీసుకొస్తూ పేదవాడికి అండగా నిలబడగలిగాం. విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇది, మహిళా సాధికారత ఇది అంటే ఇది అని ప్రపంచానికి చాటి చెప్పగలిగాం. సోషల్ జస్టిస్ అంటే, సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి చూపించగలిగాం. మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలీదు.
ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం.